ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఎన్డీఏ కూటమిలో మరి టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మరి నర్సరావుపేట అసెంబ్లీలో మేమందరం కూడా విజయోత్సాహం చేసుకుంటూ మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాము. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో క్యాంపెయిన్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి వెస్ట్ బెంగాల్లో ఎన్డీఏ కూటమి గెలిచింది, పాండిచేరిలో ఎన్డీఏ కూటమి గెలిచింది, అదేవిధంగా అస్సాంలో ఎన్డీఏ కూటమి గెలిచింది. ఈ విధంగా మరి చెన్నైలో కూడా మరి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఈ విధంగా మన 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. కాబట్టి మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నర్సరావుపేట అసెంబ్లీ నుంచి మీ చదలవాడు అరవింద్ బాబు అందరి వాడు. మరి ప్రతిరోజు కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ ఇవాళ కొన్ని వందల మంది మన కార్యకర్తల నాయకులందరూ కూడా ఇది మన పట్టణం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు చేసుకుందామని చెప్పి ఈ కార్యక్రమం చేసుకుంటూ మేమందరం కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచినందుకు మరి భారతదేశాన్ని మరి రక్షణ కవచంగా మార్చే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో విజయం అనేది భారతదేశం యొక్క శత్రు దుర్భేద్యమైన కోటగా నిర్మించడానికి గెలుపు మాకు నాందిని పలుకుతుంది. కాబట్టి మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, ఎన్డీఏ కూటమికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మేమందరం కూడా విజయోత్సాహం చేసుకొని స్వీట్లు పంచుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమాల్లో మీడియా సోదరులు కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొని మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కష్టం ఎక్కడికి పోదు, వృధా కాదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్డీఏ కూటమికి మా శుభాకాంక్షలు. వర్ధిల్లాలి.